నా పేరు నల్లతిగల శ్రీనివాస్, వరంగల్ జిల్లా నర్సంపేట. అన్నకు ఫోన్ చేస్తే అన్న ఇక్కడికి వస్తానని అంటే రా అన్న అని అన్నాడు. చాలా పాటలు రాశాను, కానీ ఆరోగ్య పరిస్థితుల్లో నేను పాడలేకపోతున్నాను కూడా. ఈ మధ్యలో చాలా అంటే దమ్ము మొసొస్తుంది నాకు. మీ కొరకు అన్న కొరకు ఒక పల్లవి వాడతాను. నేను పాటనై వాడుతుంటానమ్మా, పల్లె జనుల బాధలన్నీ చెప్పుతాను. నేను పాటనై వాడుతుంటానమ్మా, పల్లె జనుల బాధలన్నీ చెప్పుతాను. కాళ్ళ గజాలు గట్టి డబ్బు ఆడుతూ పాడుతూ వివరంగా చెప్పుతాను. నేను పాటనై వాడుతుంటానమ్మా, పల్లె జనుల బాధలన్నీ చెప్పుతాను. నేను పాటనై వాడుతున్నానమ్మా, జనుల బాధలన్నీ నేను చెప్పుతాను. గొల్లాసులతోటి పల్లె కథలు చెప్పి, ఉల్లాసులతోని పల్లె పదాలు చెప్పి, గొల్లాసులతోటి పల్లె కథలు చెప్పి, ఉల్లాసులతోని పల్లె పదాలు చెప్పి, పల్లె జనుల నేను పాటనై వాడుతుంటానమ్మా, పల్లె జనుల బాధలన్నీ చెప్పుతాను. నే పాటనై పాడుతుంటానమ్మా, పల్లె జనుల బాధలన్నీ చెప్పుతాను. ఇది పాట. అన్న థ్యాంక్ యూ అన్న, నన్ను ఇక్కడ దాకా అనిపించి నన్ను పరిచయం చేయించినందుకు, ఇక్కడికి వచ్చినందుకు. ఇంత మన సోదరులు, మన కళాకారులు, గాయకులు, రాసేవాళ్ళు, పాడేవాళ్ళు అంతా మీకు అంత పరిచయం ఉంటుంది. ఏదైనా చెప్పదలుచుకున్నావానే? అన్న నాకు అన్న రమేష్ అన్న, జడల్ రమేష్ అని ఉన్నాడు, గుండెట్ రమేష్ అని ఉన్నాడు, అనిల్ ఒకసారి నాకు ఫోన్ చేసిండు. మర్చిపోయి నల్లతిగల శ్రీనివాస్ నర్సంపేట నుంచి, అన్న మీ హుజరాబాద్కి వచ్చినాము, అనిల్ అన్న, ప్రసాద్ అన్నతుడు మీరు ఒకరోజు మీ రూమ్లో పడుకున్నానే, నేను కుందేలు కూర తెచ్చి అండి పెట్టిరు మాకు అని చెప్పి గుర్తు చేసిండు ఫోన్లో. కరెక్ట్ గుర్తొచ్చిందా? మొన్న అనిల్ అంటుడు కూడా ఒక జానపదం పాడించాను మొన్ననే. నల్లరే గడిన రెల్లు బారే, నల్ల తుమ్మ కాయల్లుగాతే, దోరబుగ్గ కొరింది బావో, సక్కనోడా నా సందమామ. దోరబుగ్గ కొరింది బావో, సక్కనోడా నా సందమామ. దుఃఖితున్నందదు పల్లు రేగే, చెట్టు పుట్టంగమ ప్రేమ కోరే. దుఃఖితున్నందదు పల్లు రేగే, చెట్టు పుట్టంగమ ప్రేమ కోరే. తస్తదియా చూడట్టుకోవే, సందమామ నా సందమామ. ధన్యవాదాలు. చప్పట్లు కొట్టాలి గట్టిగా నల్లతిగల శ్రీనివాస్ కోసం. అయితే నల్ల సోమాన నాకిడ కాదు సాయన్న పక్కకు ఎవరు చెప్తలేరు ఏందని చెప్పి అనుకుంటాను. సోమాన్ వచ్చిండని అట్లే అనిపిస్తుంది. అయితే అన్న నాకు సారథిలో నేను అవుటిగా ఉన్నా కదా, నాకు ఉద్యోగం ఇస్తారో ఇయ్యరోనే, నాకు ఉద్యోగం ఇస్తే సగం జీతమైన సాలన్నా నాకు అని చెప్పి అన్నాడు. అసలు నీకు ఇవ్వాల్సింది సగం జీతం కాదే, 30,000 జీతం ఉంటే నీకు 60,000 ఇవ్వాలని నేనన్నా. ఎందుకంటే పరిస్థితి అలాంటిది అన్న. అట్లాంటి బాధలు ఏం పెట్టుకోకు, అంత మన కళాకారులంతా మీకు అండగుంటారు. అన్న నా భార్య కూడా కూలి చేసి నన్ను దాస్తానన్న, నన్ను నా పిల్లలని. అంతా చాలా కష్టాల్లో ఉన్నాను నేను, నన్ను ఆదుకోవాలని కోరుకుంటానన్న. తప్పకుండా అందరం నీకు తోడు ఉంటామన్నా, ఏం బాధపడద్దు. ధన్యవాదాలు.